అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ షాపులు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ సంస్థల ఈ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల సాధారణ రిటైల్, హోల్సేల్ కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో లాభాల మార్జిన్ చాలా పరిమితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ సంస్థల పోటీని తట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతం చేశారు, బలత్కారం చేశారు. మళ్ళీ మన ఏముందరా తెలియదంటే ఇదే ఇస్తాడు. Chemist and Druggist Association. 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 ఈ బంద్ దేనికోసం అంటే ఆన్లైన్ విక్రయాలు అరికట్టడం గురించి తెలియకుండా ఇష్టం వచ్చిన విక్రయాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఆపడం కోసం అని చెప్పేసి ఒకటి. రెండోది, ఇక్కడ కెమిస్ట్ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇంకా కొత్త మెడికల్ సేవను ఓపెన్ చేసి సేవ దృక్పథంతో చిన్న విలేజెస్ లో సేవ చేద్దాం అని చెప్పి ఎవరైనా మెడికల్ తీసుకునే ఉద్దేశం ఉన్నా కానీ ఈరోజు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆన్లైన్ లో మందులు దొరకడం వల్ల, ఇష్టం వచ్చినట్టుగా అవి విక్రయాలు జరగడం వల్ల ఇక్కడ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మెడికల్ ఎక్స్పీరియన్స్ పరిస్థితి కానివ్వండి, వాళ్ళు సేవ చేయలేని పరిస్థితి కానివ్వండి క్రియేట్ అవుతుంది. అందు గురించి ఆన్లైన్ మందులు ఆన్లైన్ మందులు వాడడం వల్ల, ఆన్లైన్ మందులు తెప్పించుకోవడం వల్ల ఏ స్ట్రెంత్ ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది డాక్టర్ చెప్తే మెడికల్ లో తెలుస్తుంది. ఆన్లైన్ లో అలాంటివి ఏం తెలియవు కాబట్టి పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. దాని గురించి ఆన్లైన్ లో మందులు విక్రయాలు ఆపేయండి. కుదిరినంత వరకు మెడికల్ షాప్ లో కొనుగోలు చేయడం మీకు ఉత్తమంగా మేము సజెస్ట్ చేస్తాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఏడీ గారు కానీ అదే చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు మేము కూడా మెడికల్ షాపుల్లో కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ బేస్ మందులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా అదే విధంగా మెడికల్ లోనే విక్రయాలు జరిపితే సరైన స్ట్రెంత్, సరైన మోతాదు ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది మెడికల్ షాప్ లో చెప్పడం జరుగుతా ఉన్నారు. అలాగే పిల్లలు కూడా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ కాపాడుకోవడం కూడా జరుగుతుంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ముఖ్యోద్దేశం, ముఖ్య డిమాండ్లు 3. అందులో ఫస్ట్ది ఆన్లైన్ లో ఔషధాల అమ్మకాన్ని నిలిపివేయాలి. ఎందుకంటే కింద ఉన్న మెడికల్ షాపులు చట్టబద్ధంగా ఒక అధికారుల నియంత్రణలో సజావుగా జరుగుతూ ఉంటది. అసలుంటిది ఆన్లైన్ లో ఔషధాల అమ్మకం అంటే విచ్చలవిడిగా ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కానీ, హ్యాబిట్ ఫార్మ్ డ్రగ్స్ కానీ, అంతేకాకుండా మత్తునిచ్చే పదార్థాలను సరఫరా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీంతో ప్రజా ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా యువత కూడా మత్తులో పడి చిత్త అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ ఆన్లైన్ డ్రగ్స్ అమ్మకాన్ని బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, స్పూరియస్ డ్రగ్స్, మంచి కంపెనీల ముసుగులో ఏవైతే మందులు ఉన్నాయో వాటిని నకిలీగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లకు, రిటైలర్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. తెలియకుండానే అమాయకమైన రిటైలర్స్ ప్లస్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీద కేసులు అవుతున్నాయి. కాబట్టి మేము అధికార యంత్రాన్ని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే మూలం ఉన్నదో, ఔషధాలు ఎక్కడైతే నకిలీ జరుగుతున్నాయో అక్కడ కట్టడి చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కార్పొరేట్ కంపెనీలు వారికి అత్యధిక మార్జిన్ ఇచ్చి, మరి అంతేకాకుండా వాళ్ళకు డిస్కౌంట్స్ పెద్ద మొత్తంలో ఇచ్చి నేరుగా కంపెనీ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి మాకేమో కింద ఉన్న రిటైలర్స్ కు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అనే ఒక నిబంధన మేరకు డిస్ట్రిబ్యూటర్ కింద మార్జిన్ ప్లస్ రిటైలర్ కింద మార్జిన్ అని చెప్పి ఆ లోబడి దానికే మేము వ్యాపారంకు కట్టుబడి ఉండాలి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో